మీనరాశి వరకు చెప్పుకున్నామండి. మార్చి నెల 30వ తారీఖు 6 గ్రహాలు చూడజేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరం 6 గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో 6 గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి. మరి అన్నీ దుర్మార్గపవే. మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి? మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో. ఏమిటా యుద్ధం? మరి యాత్రల్లో మరి మరి హరిద్వార్, ఋషికేశు, తర్వాత గంగోత్రి, యమునోత్రి, మరి ఇట్లాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది. అది చాలా విశేషమైన యాత్రలు. జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది. అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు. అది ద్రోహం కాదా? దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం బాగుపడాలి. ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపి భార్యను, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలుంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి మీ ప్రధానమంత్రి చెప్పు అన్నారు. మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు. ఎంతో నష్టపడటం కాదు, మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అదే కాదు, ఇజ్రాయెల్ ఇటు వచ్చేప్పటికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మరి మరి ఇంకో చోట అయింది మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది? విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఏంది? ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి, ఆ వచ్చేవి ఆగిపోతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు? ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు. ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకే పడటం లేదు. ఇదివరకేంది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం. మరి అధికార పార్టీలోనే తేడాలు, ప్రతిపక్షంతో ఇంకా తేడాలు. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది? మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి. డబ్బులు కాకపోతే ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం. ముందు అది మారాలి. అది మారిన పక్షంలో చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏం చేయాలి? ఒకటి చెబుతున్నా, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే జాగ్రత్తగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము. మరి వాళ్ళని చూసి ఏడ్చి సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు. వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది. వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు, వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయడం చాలా తప్పు. పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకటే చెబుతున్నా, తగాదాలు ఎందుకు వస్తాయి? రెండు చేతులు ఇట్లా కొట్టాలకు శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కుటుంబంలోనే సరే, ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే పోట్లాడుతోటే ఆగిపోతుంది. ఒకళ్ళు కొట్టారనుకోండి, అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు. అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు. ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు. మరి మరి ఉక్రెయిను, మరి ఈ ఇతర దేశాలు
ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మంతో బతికేది హిందువు. హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు. మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందు కనిపించేవాడు హిందూ దేశంలో వాళ్ళే. కానీ చాలామందికి ఉపయోగించారు. అట్లాగే మంచి ఎక్కడికి పోదు. మంచి చాలా గొప్పది. ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒకటి చెప్పారు, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. తర్వాత ధర్మో రక్షతి రక్షిత. ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు. ప్రాణిషు సద్భావనాస్తు. మంచివాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఇది వేద మంత్రం. ఈ వేద మంత్రం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసహజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి 2025 సంవత్సరం జూలై నెల 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. కర్కాటక రాశికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అందులో కుజకేతువులు కలవటం కూడా చాలా ఇబ్బందికరం. ఆర్థిక సమస్యలు, అవసరాలు డబ్బులు లేకపోవటం, సమస్యలు పెరగటం, ఖర్చులు పెరగటం, ఖర్చులు పెరిగిన కొద్దీ ఏమో డబ్బులు లేకపోవటం, డబ్బులు రావటానికి తగినటువంటి పని లేకపోవటం, దాదాపు చాలా ఇబ్బంది, చాలా కష్టం. ధనమూల మిదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే ఏమీ లేదు. డబ్బులు లేకపోతే ఏమి కాదు. కనీసం దాహం అయిందంటే మంచిని తాగుదాం, వాటర్ బాటిల్ తీసుకుందామంటే కనీసం మన దగ్గర 500 రూపాయలు ఉంటే చిల్లర కూడా ఇవ్వడు. 500 ఉంటే చిల్లర ఇవ్వడు, బాటిల్ ఇవ్వడు. మంచిని మానుకోవాలి. అసలు లేకపోతే ఎవడు ఇస్తాడు? ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే కర్కాటక రాశి చాలా మంచి రాశి. గురువు ఉచ్చలో ఉండటం చాలా విశేషం. కానీ ఎన్ని ఉన్నా సకల విద్యలు ఉన్నాయంటే ఏ లాభం? డబ్బులు లేవు. ఎందుకంటే లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు. గురువు బాగున్నా అంటే విద్య, జ్ఞానం మంచి కూడా గురువు వల్ల సంప్రాప్తం అవుతాయి. కర్కాటకానికి చంద్రుడు అధిపతి కావడం చేత కర్కాటక రాశి వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది, మంచి స్వభావం ఉంటుంది, శాంత స్వభావం ఉంటుంది. ఎవరితో శత్రుత్వానికి పోరు. ఎవరైనా శత్రువు వచ్చినా కూడా వాడిని మంచిగా మార్చేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కానీ ఎన్ని ఉన్నా సరే తింటానికి తిండి కావాలి. మాటలు అన్నం కాదు, అన్నం మాటలు కావాలి. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే తినాలి, బతకాలి, పిల్లల్ని పోషించాలి అంటే ఏ రకంగానే డబ్బులు తేవాలి. ఏ రకంగా అంటే మోసం చేసో ఎవరి ముంచో అట్లా చేస్తేనే జరుగుతుంది. మంచిగా నేను విద్యావంతుడయ్యా, నేను బాగా చదువుకున్నాను, అందరికీ మంచి చెబుతాను, చెడు అనేది రాకుండా చూస్తాను, అన్నీ నువ్వు చేస్తావు. చివరికి కడుపులోకి ఫుడ్డే లేదు. అన్నమే లేకపోతే అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. ఎంత విద్య ఉన్నాక భగవంతుడు ఏం చేస్తాడంటే వీడు పరీక్షిస్తాడట. వీడు నీతిగా నిలబడతాడా, అవినీతికి వచ్చి దుర్మార్గంగా ధనాలు సంపాదిస్తాడా అని దాని గురించి ఆలోచిస్తాడట భగవంతుడు. అందువల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నవాళ్ళు, పూర్వజన్మ స్మృతిలో పుట్టిన వాళ్ళు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అటువంటి రాశిలో పుట్టి కూడా ఏకాదశంలో శుక్రుడున్నాడు. భార్య గుణవతి, భార్య ఉపయోగపడుతుంది. ఎంత చేసి ఏం ప్రయోజనం? ఇంట్లో ఆమె చేసినా బయట ఏం చేసినా ఏమీ లేదు, ఉట్టి చేతులే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో బతకటమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు బతుకుతున్నామో అర్థం కాదు. సంపాదించింది మొత్తం ఊళ్ళో వాడికి పెట్టడం, మనకు రావాల్సింది రాకపోవటం,
మనం ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం, ఇట్లాంటి పరిస్థితులు ఏకమయ్యేటప్పటికల్లా కర్కాటక రాశికి కొంచెం బాగా ఇబ్బందికరంగా కనబడుతుంది. స్వస్తి.